అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రక్షణ లేకుండా పోయింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ ఏ కష్టం వచ్చినా చెప్పండి, నేను అండగా ఉంటాను అంటున్న విడుదల రజని ఎలా చూడాలంటారమ్మా ఈ కామెంట్స్? వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అప్పుడు 220 మంది చనిపోయారు. అప్పుడు రాని నోళ్ళు విడుదల రజనీకి ఇప్పుడు ఎలా వస్తుందో మాకు అర్థం కావట్లేదు. అప్పుడు 220 మంది చనిపోయారు ఎక్కడ పల్నాడులో. అలాంటి టైంలో నువ్వు ఏం చూసి ఏమి వచ్చి న్యాయం చేసావమ్మా? బీసీలకు కానీ ఎస్టీలకు కానీ ఎవరికి న్యాయం చేసావు నువ్వు? ఇప్పుడు తగుదునమ్మా అని వచ్చి పల్నాడులో లేని గొడవలు సృష్టించి వాళ్ళు ఏదో సొంత కచ్చలతోటి చచ్చిపోయిన వాళ్ళకు కూడా టీడీపీ మీద ముద్రేసి మీరు ఇలా బయటకు వచ్చి పద్దాకలు గొడవ చేయటము, ఆంధ్ర రాష్ట్రాన్ని బస్టు పట్టియటానికి రెడీగా కూర్చున్నారు మీరు. ఆయన ఏమన్నా బాబు గారు ఏమన్నా ఎక్కడ ఈ తీసుకొద్దామా, కంపెనీలు తీసుకొద్దామా, డబ్బు తీసుకొచ్చి ఆంధ్రాని బాగు చేద్దామా అని వాళ్ళిద్దరూ కష్టపడుతుంటే మీరేమన్నా ఇలాగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో బస్టు పట్టియటానికి మీరు పేటీఎం వచ్చి కొంతమంది ఉన్నారు. వాళ్ళు నిజం చెప్తున్నాము, అసలు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మీద ఇంత కచ్చబట్టి ఎంత కచ్చబట్టారంటే అంత కచ్చబట్టి ఇది బాగుపడకూడదు అని కచ్చబట్టారు. కానీ ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. విడుదల రజనీకి ఇదే చెప్పదలుచుకున్నాం, అమ్మ నువ్వు కరెక్ట్గా చేసుంటే నువ్వు గెలిచేదానివి, నువ్వు కరెక్ట్గా చేయలేదు. కానీ ఇప్పుడు కూడా మొన్నటిదాకా ఏదో పార్టీలు మారాలని చూసావు, ఎవ్వరు జాయిన్ చేసుకోపోయేటప్పటికల్లా మళ్ళీ చచ్చినట్టు ఆ జగన్ చుట్టూనే జగన్ తోక పట్టుకొని తిరుగుతున్నావు. అంతకన్నా నీకు మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు ఈసారి నీకు సీటు వచ్చినా కూడా నువ్వు గెలవు, అదొకటి గుర్తుపెట్టుకో. అసలు బీసీలకు కానీ ఎస్టీలకు కానీ చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఎవ్వరూ చేయలే. కులంలో ఉన్నోళ్ళ కన్నా కూడా మీలాంటి వాళ్ళకి ఎక్కువ అన్నీ మీరే అనుభవిస్తా కూడా విడోళ్ళ మీద పడి ఏడుస్తున్నారు మీరు అంతే. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు అసలు లేకుండా పోయినాయి, హత్యలు పెరిగిపోయినాయి అనేది ఆమె చేస్తున్న వాదన అమ్మ, నిజమే అనుకోవాలంటారా? హత్యలు ఎక్కడ అంతకు ముందు కదా పరాపరాన్ని నరుకుతున్నారు, మీరు నరికి యువతల మీద నడుతున్నారని చెప్పి మాకు డౌట్స్ వస్తున్నాయి. అసలు కారణం లేకుండా గొడవలు ఎందుకు వస్తున్నాయి? కారణం లేకుండా రపరప అనే డైలాగ్ తోటే ఇలాగ జరుగుతుందా? మీరే చేయించి యువతల మీదకి నెట్టి ఏదో బూచిలాగా చూపించాలి, తెలుగుదేశం పార్టీని కూటమిని ఒక బూచిలాగా జనాల్లోకి తీసుకెళ్లాలని మీరే చేస్తున్నారేమో. ఇప్పుడు బాబాయ్ హత్య ఎలా చేశారో ఇలాంటివి కూడా మీరే సృష్టించి మీరే చేసుకొని మా మీదకి వస్తున్నారని మాకు డౌట్ వస్తుంది. మొన్న ముందు కూడా అంతే, మీరే ఇట్లా చేసేసి ఇదిగో తిరుపతిలో అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పేసి పుకారులు లేపారు. మేము ఎన్ని చూస్తున్నాము, సహనం పట్టాం, ఇంకా సహనం అనేది పట్టేది లేదు. మేమేం చేయాలనేది మాకు కూడా తెలుసు అని మేము తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మొత్తం ఏకమైతే మీరు ఎందుకు పనికిరారు, ఏదో నోళ్ళు వేసుకొని ఇప్పుడు బయటకు వచ్చి మీరు ఏదో చేద్దాము అని చెప్పేసి లేనిపోయిన వాళ్ళు కచ్చలతోటి వాళ్ళు చంపుకుంటే ఎప్పుడు వస్తాడని మీరు ఎలా చూసారో వాళ్ళు అలాగే చూసి వాళ్ళు కొట్టుకు వస్తే మధ్యలో ఎందుకు మా అలాంటి కూటమిని బయటికి లాగుతున్నారు, తెలుగుదేశం వాళ్ళని బయటికి లాగుతున్నారో మాకు అర్థం కావట్లేదు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఏదైతే లక్ష్మీ పార్వతి గారు చేసిన కామెంట్స్, వెన్నుపోటు పొడిచి నేటికి 30 సంవత్సరాలు అవుతుంది. ఆ వెన్నుపోటుతోటే ఆయన కృషించి చనిపోవటం జరిగింది. వెన్నుపోటుదారుడు ఈరోజు ప్రజలను కూడా మోసం చేస్తున్నాడు అంటూ ఆమె పదే ఆ వెన్నుపోటు అనే పదాన్ని మాట్లాడటాన్ని అసలు ఎలా చూడాలంటారమ్మా? అమ్మ ఎన్టీఆర్కి ఎన్నుపోటు పొడిచిందే లక్ష్మీ పార్వతి. నీతి నిజాయితీగా నువ్వు చేసుకొని ఉంటే అవతల పార్టీకి వెళ్ళవు, పార్టీ పెట్టవు. నువ్వు చేసిన దుర్మార్గాలు నువ్వు చేసి ఏదో తీసుకుందామని వచ్చావు, అక్కడ వల్ల కాపోయేటప్పటికే ఎక్కడ నువ్వు నాశనం చేస్తావు అని చెప్పి బాబు గారిని పిలిచి ఇచ్చింది ఎన్టీఆర్ గారు, అంతేగాని వాళ్ళ కుటుంబం ఇచ్చింది. ఆయన కష్టపడి ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చాడు అంటే ఆయన 5 ఏళ్ళు చేసిన ఎన్టీఆర్ చేస్తే ఈయన ఎన్ని సంవత్సరాలు చేశాడు, పార్టీని ఎంత పట్టుకొచ్చాడు అనేది ప్రజలందరికీ తెలుసమ్మా. వెన్నుపోటు ఆయన కాదు పొడిచింది, నువ్వు పొడిచి పార్టీ పెట్టావు. పార్టీ పెట్టి మెదలకుండా ఉన్నావా? పోనీ నన్ను రానియట్లేదని పార్టీ పెట్టావు, పార్టీ పెట్టి మెదలకుండా ఏం లేవు కదా. మళ్ళీ జగన్ దగ్గరికి వెళ్ళి అసలు జగన్ నెంబర్ 1 అంట. ఎలా నెంబర్ 1? సిగ్గుండాలి ఆ మాట నెంబర్ 1 ఎలా అయ్యాడమ్మా?
హత్యలు చేపించే దాంట్లో నెంబర్ 1 అయ్యాడా, లేకపోతే బ్రాందీస్కి ఈ మద్యం ఎంత ఏరులై పారించడానికి నెంబర్ 1 అయ్యాడా, లేదంటేనేమన్నా గంజాయి మొత్తులో పిల్లల్ని నాశనం చేసినందుకు నెంబర్ 1 అయ్యాడా? సిగ్గుండాలి లక్ష్మీ పార్వతి. అమ్మ నెంబర్ 1 అంట, నిన్న నేను విన్నా నెంబర్ 1 అని. నెంబర్ 1 ఆయన కాదమ్మా, మీ ఇద్దరు కలిసి దేశాన్ని నాశనం చేయటంలో నెంబర్ 1 అని చెప్పి మేము కూడా చెప్తున్నాం. నెంబర్ 1 కాదనట్ల, నెంబర్ 1 దేనికయ్యాడు? ఇవన్నీ చేయటానికి నెంబర్ 1 లక్ష్మీ పార్వతి. దానికి వతస్ పలుకుతున్న లక్ష్మీ పార్వతిని జనాలు ఈడ్చిడ్చి కొడతారని చెప్తున్నాం. అంటే ఆమె అంటుంది ఏంటంటే ప్రధాని మోడీ తర్వాత అత్యంత శక్తివంతుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తుందమ్మా. నిజమే అంటారా అది? అసలు మోడీ కష్టపడి వచ్చిన ఈయన కష్టపడి రాలేదమ్మా. అయ్యను కూడా గోచి ఊడిదాకా కొట్టాడని ప్రజలందరికీ తెలుసు. ఆ విషయం నువ్వు ముందు తెలుసుకొని నువ్వు ముందు బయటకు వస్తే బాగుండేది. లక్ష్మీ పార్వతికి ఇదే మేము చెప్తున్నాం, నెంబర్ 1 అని చెప్పి. నిన్న అసలు జరిగేదేంటి అక్కడ? బాబుగా మా ఎన్టీఆర్ గురించి చెప్పాల్సింది నువ్వు ఇంకా మా ఆయనకి ఇది రావాలి, అవార్డు రావాలని చెప్తావేమో అనుకున్నాం. నెంబర్ 1 జగన్ అనగానే మాకు అసలు ఫీజులు ఎగిరిపోయినాయి. అసలు ఈ లక్ష్మీ పార్వతికి మైండ్ నిజంగానే దొబ్బిందా అని. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక నేను ప్రతీకారం తీర్చుకుంటాను, రేపు మా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే నేను ప్రతీకారం తీర్చుకుంటాను, నారా లోకేష్ని చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేపించి అని చెప్పి ఆమె శపథం అయితే చేస్తుంది కదమ్మా. నువ్వు జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడిని నువ్వు ఎంటకు కూడా ఇంకా బీకలేవమ్మా. ఆల్రెడీ ఒకసారి అన్నావు, 10 సార్లు మీ జగన్మోహన్ రెడ్డి అన్నట్టు ఎంటకు కూడా బీకలేరని మేము కూడా చెప్తున్నాము. ఒకసారి చేశారు కదా, ఏమైంది? ప్రజల్లో ఏంటి ఆయన అనేది తెలిసింది, అర్థమైందా? ఆయనకి ఎంత పలుకుబడి ఉంది, లేదా ఆయనకి ఎంత ఏది అయినా ఆయన ఎంత నిజాయితీ పరుడు అనేది ప్రజల్లోకి తెలిసింది. కాబట్టి నువ్వు ఎంత మొత్తుకున్నా కూడా మీరు 2029లో వచ్చేది లేదు, 2029లో మమ్మల్ని మీరు ఏమీ చేసేది లేదు. ఎవరు ఇక్కడ భయపడి చేతులు కట్టుకొని అమ్మో రేపేదో వస్తున్నారు వీళ్ళేదో పరాపరా చేస్తారు అని భయపడే బ్యాచ్ ఇక్కడైతే లేదని మేము గట్టిగా చెబుతున్నాం. కూటమి మళ్ళా గెలిసిద్ది. కూటమి వాళ్ళందరూ అంత పిచ్చోళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. మీరు ఏదో 4 మాటలు చెప్పి ఇప్పుడు ఎక్కడ హత్య జరిగిద్దా అని ఎదురు చూస్తున్నారు. దేనికి? ఆ హత్యతో బయటికి రావటానికి. అంతే తప్పితే మీరు ఏమి చేయలేరని చెప్పి, కూటమిని ఏమి ఇంత కూడా కదిలించలేరని చెప్పేసి మేము అంటున్నాం. ఇంతే. అంటే ఆమంటుంది ఏంటంటే పదే అసలుకి చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని టార్గెట్ చేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారమ్మా? అసలుకి కచ్చే వాళ్ళు ఎక్కడ బాగుపడట్లేదమ్మా. కూడు నీళ్లు లేకుండా రోడ్డు మీదే ఉంటున్నారు వాళ్ళు 24 గంటలు. ఇతర దేశాలకు వెళ్ళి మన రాష్ట్రానికి, మన ఆంధ్ర రాష్ట్రానికి ఏం తీసుకురావాలా, వాళ్ళని ఎంతవరకు డెవలప్లో ఉంచాలా, మనకి సింగపూరు లాగా చెయ్యాలి అనేది ఆయన కోరిక. అది హైదరాబాద్లో చేశాడు. ఇప్పుడు మన ఆంధ్రాకి చెయ్యాలని ఆయన కోరికతోటి పిల్లల్ని తల్లి పెళ్ళని అందరినీ వదిలేసి తిరుగుతున్నాడు లోకేష్ బాబు. ఆయన కూడా ఆయన మీద పడి ఏడుస్తున్నావు చూడు అమ్మా లక్ష్మీ పార్వతి, నువ్వు మామూలుగా పుట్టగతులు లేకుండా పోతావు.